అన్నా మన ఎస్ఐ గారు అంత ఎగురుతుంటే వాడు పెట్టిన కండిషన్ ఎందుకు ఒప్పుకున్నావు అన్నా? నాకైతే నచ్చలేదన్నా. నాకు కూడా నచ్చలేదన్నా. సిచ్యువేషన్ వైలెంట్ ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి. అందుకే అప్పుడు ఎట్లా కమిట్ అయినా. అరే బామ్మర్ది నమస్తే. ఏమ్రా ఇట్లా వచ్చినావు? ఏమ్రా నీ కూడా కావాలనా? మరి చెప్పాలి కదరా బై. అరే వద్దు చెప్పురా. వద్దండి, ఇలా నూనె నిండుగా దండుగా ఉన్న పదార్థములు తింటే ఒంట్లో కొవ్వు అధికమయ్యి మదగజంగా ప్రవర్తిస్తారు. మదగజం? ఈడు మాట్లాడిన తెలుగారా? అవును, తెలుగేనండి. పోనీ టీ తాగుతావరా? తేనీరా, చాలా ప్రమాదం, వద్దు. అరే తేనె గినె కలపర్రా బై, చాయ్ పత్తి కలుపుతారు. తేయాకులో కేఫేన్ అనే విష పదార్థం ఉంటుందండి, అది చాలా ప్రమాదం. ఏకు? తేయాకు అంటే టీ పొడి. అంతేకాదండి, మాంస పదార్థాలు కూడా తినకూడదు. మటను చికెను? అవునండి, అస్సలు తినకూడదు. మరి చెల్లేమరా బై, చేప నోట్లో పెడితే తోకలు తెచ్చి మొత్తం అంతా మింగేస్తుంది. రామరామ, నేను అస్సలు నమ్మను, అలా అనకండి. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏమిరా? మా కుటుంబ సభ్యులందరూ వేకువజామునే 4 గంటలకు లేచి యోగా చేస్తాము. తర్వాత కాకరకాయ రసం తాగుతాం, అల్లం రసం తాగుతాం, నిమ్మ రసం తాగుతాం, పుదీనా రసం తాగుతాం. ఇవన్నీ తాగిన తర్వాత పూజ చేస్తాం. ఆ తర్వాత అల్పాహారం టిఫిన్ చేస్తాం. అది కడుపా హుస్సేన్ సాగర్ అరా? ఇన్ని రసాలు తాగిన తర్వాత కడుపులో టిఫిన్ కి ప్లేస్ అయ్యిందిరా. టిఫిన్ అంటే ఒక ఉడకబెట్టిన బంగాళదుంప, ఒక క్యారెట్ ముక్క, 2 గోబీ పువ్వు రెమ్మలు. అది ఇల్లా లేకుంటే ఆశ్రమం మారా? ఇట్లా చేసినందుకేరా అయ్యా నీ చెల్లెలు ఏడబడిచాడా? ఏ బండి చూస్తే చాలు చెల్లెరేగి పోతుంది మొత్తం. అది సరే గాని ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? ఒక పని చేయండి, కళ్ళు మూసుకోండి. మూసినా. ఇవి ఎన్నేళ్ళు? కళ్ళు మూసుకోమని ఎన్నేళ్ళు అని అడుగుతావేమరా? అంటే కనిపించట్లేదు, వస్తానుండండి. పోయినారా? అక్కడ పోయినాడు ఇంకా రాలేదేమరా? నాతోటి దాగుడు మూతలు ఆడిపిస్తాడేమరా? అరే కళ్ళు తెరవండి. ఏంద్రా ఇది? తాగండి, తాగండి. అరే ఓ బట్టే బాస్, ఏం దాయిపించినావే? నీ చేతులు చెరుకు రసం మిషన్ లో పెట్టా. ఏంద్రా ఇది? కాకరకాయ రసం అండి. మొదట్లో ఇలాగే ఉంటుందిలేండి, రాను రాను అలవాటు అయిపోతుంది. రేపటి నుంచి మీకు యోగాసనాలు నేర్పిస్తాను. ఏంది యోగానా?